యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవముగా సెలబ్రేట్ చేసుకుంటాం, అంటే పండుగ చేసుకుంటాం భారతదేశం అంతా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఒక సెలబ్రేషన్ డేగా దేవుడు ఒక దినాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన దినం, బానిసత్వపు కంట్లు తెప్పబడిన దినం, ఫరో చేతి కింద నుండి బయటికి వచ్చిన దినం, ఒక ఫ్రీడమ్. ఆ దినమును ఒక సెలబ్రేషన్ డేగా తరతరాలుగా ఇశ్రాయేలు ప్రజలు దాన్ని జరుపుకుంటారు. అదే పస్కా పండుగ దినం. యేసయ్య చెప్పాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మనందరికీ పాలు చేతులు ప్రవహించే దేశాన్ని సిద్ధం చేశాడు. ఈ నెల దశమి నాడు దేవుడు మనల్ని తోడుకొని వెళ్ళబోతున్నాడు. ఆ దినమున విడుదల దినం ఒకటి ఉంది, మనకు విడుదల సమయం ఒకటి ఉంది. మన స్వాతంత్ర దినం ఏ విధంగా ఉంది, ఒక సెలబ్రేషన్ డే నీ జీవితంలో కూడా ఉంటుంది కనుక యూదులందరూ కూడా పస్కా పండుగ చాలా అద్భుతంగా పాటిస్తారు. ఒక 10 దినాలు చాలా అద్భుతమైన పండుగ దినాలు. ఆ దినం సెలబ్రేషన్. ఎక్కడెక్కడున్న యూదులందరూ కూడా యెరూషలేము చేరుతారు. యేసు ప్రభు కూడా పస్కా పండుగకు వెళ్ళాడు, ఆయన పాల్గొంటున్నట్టుగా మనం చూసుకున్నాం. పౌలు గారు కూడా పస్కా పండుగ రోజు యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఎక్కడ సేవకులైనా, పరిచారకులైనా, ఉద్యోగాలు చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా పస్కా పండుగ దినం వచ్చిందంటే సెలబ్రేషన్ రేపు యూదులందరూ యెరూషలేములో చేరేవారు. నేను అంటాను, నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక సెలబ్రేషన్ డే. దేవుడు విడిపించిన దినం, దేవుడు కాపాడిన దినం, దేవుడు మరలా జన్మింపజేసిన దినం, మరలా దేవుడు జీవం పోసిన దినం, మరణ పడక నుండి దేవుడు లేవనెత్తిన దినం, ఆశీర్వదించిన దినం, ఉద్యోగం ఇచ్చిన దినం, వివాహము చేయబడిన దినం, గర్భఫలాన్ని దేవుడు ఇచ్చిన దినం, బిడ్డలను ఇచ్చిన దినం, సంఘాన్ని ఇచ్చిన దినం, క్షేమాన్ని ఇచ్చిన దినం, ఒక సెలబ్రేషన్ డేగా దేవుడు నీ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.